ప్రజల డబ్బుతో 30 కోట్ల రూపాయలను వెచ్చించి దావోసు పోయినది మహారాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రుల మూతి నాగరికమైనవయా చంద్రబాబు నాయుడుని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. నువ్వు ఈ రకమైన అరాచకాన్ని, ఈ రకమైన సంస్కృతిని నువ్వు పులి స్టాప్ పెట్టకపోతే ఇటలీలో ముస్సోలిని లేదా ఉగాండాలో గడాఫీకి పట్టిన గతే నీకు పడుతుంది, నీకు కూడా పడుతుంది. ఇటలీలో ముస్సోలినికి, ఉగాండాలో గడాఫీకి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుకు ఏమీ తేడా లేదు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ గడాఫీని, ముస్సోలిని ఆ రోజు ప్రజలు ఏ రకంగా ఏకమై తరిమినారో ఆ విధమైన గతే నీకు కూడా పట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పోలీస్ స్టేషన్లలో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు, అక్రమంగా అరెస్టులు చేపిస్తున్నారు. ఒక్కొక్కరిపైన 20 కేసులు, 25 కేసులు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఏదైనా విమర్శ చేస్తే ఆ విమర్శించిన వారిపైన ఒక 40-50 మంది పైన ఈ రాష్ట్రంలో 20 నుంచి 25 కేసులను పెట్టి పోలీస్ స్టేషన్లకు ఎప్పుడంటే ఎప్పుడే తీసుకుని పోయి స్టేషన్ కూడా సక్రమంగా తీసుకుని పోకుండా స్టేషన్ పక్కన ఏదో పాడుబడిన బిల్డింగులుంటే ఆ బిల్డింగులలో వేసి వీళ్లను పెట్టరాని చిత్రహింసలన్నీ పెట్టి కొడుతున్న సంగతిని కూడా మనం గమనించాలి.